గూడెం బిడ్డల రవాణాకు గుర్రమే దిక్కైంది. ఆదివాసుల గూడానికి రోడ్లు లేవు, ఆటోలు రావు, ప్రాణం పోతున్నా అంబులెన్స్ కనిపించదు. పైగా దారిలో బండరాళ్లు. అలాంటి ప్రాంతంలో రాకపోకలు సాగించడానికి ఆదివాసులకు గుర్రం రవాణా సాధనంగా మారింది. కుమ్రంభీం జిల్లా జైనూరు మండలం జాడిగూడలో ఆదివాసులు గుర్రాన్ని రవాణా సాధనంగా వాడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత మారుమూల గూడాలున్నాయి. ఈ గూడాలకి కాలిబాటే రహదారి. ఆదివాసీ బిడ్డలు బయటకు వెళ్ళాలంటే ఎడ్ల బండ్లపై వెళ్ళాలి, లేదంటే గుర్రపు బండ్లపై వెళ్ళాలి, లేదంటే కాలి నడకన వెళ్తూ ఆదివాసీ బిడ్డలు గత స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికి కూడా అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలు రోగం వచ్చినా నొప్పి వచ్చినా బయటకు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. దాంతో ఆదివాసీ బిడ్డలు రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ రవాణా సౌకర్యం లేకపోవడంతోనే ఏదైతే ఆత్రం లక్ష్మణ్ జైనూర్ మండలం జాడిగూడకి సంబంధించిన లక్ష్మణ్ గుర్రాన్ని రవాణా సాధనంగా వినియోగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆసిఫాబాద్ వెళ్ళాలన్నా, జైనూర్ అంగడికి వెళ్ళాలన్నా, అదేవిధంగా పంట పొలంలో పండిన పత్తిని తీసుకురావాలన్నా ఈ గుర్రపు ఏదైతే ఉందో ఈ గుర్రపు పైనే ఆయన ప్రతిదీ ఏ వస్తువు తీసుకురావాలన్నా దీనిపైనే తీసుకొస్తున్నారు. ఏ విధంగా ఈ గుర్రాన్ని వాడుకుంటున్నారు, కుటుంబానికి సంబంధించిన బంధువులు ఉంటే కూడా వెళ్తున్నారు, దీనిపైన వెళ్తున్నారు. అయితే ఏ విధమైన కార్యకలాపాలకి ఈ గుర్రాన్ని వినియోగిస్తున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ ఉన్నారు. రామ్ రామ్, ప్రధానంగా ఈ గుర్రాన్ని ఎందుకోసం వినియోగిస్తున్నారు, ఎక్కడికి వెళ్ళడానికి వినియోగిస్తున్నారు, కారణం ఏంటి? తెస్తాం సార్, అంతే. కిరాణా ముల్లె చేనులా పండితే తెస్తాం, ఈ అంగడి పోయి తండుక అదే గుర్రంతో నిండిపోయి తెస్తా, అంతే. మీ గ్రామానికి ఆటోలు కానీ బస్సులు కానీ రావా? ఇబ్బంది చేస్తే దవాఖానా మువ్వఖానా అంటే కూర్చుండి తీసుకుపోతాం సార్. పత్తి చేనులో పండిన పత్తిని కానీ మిగతా వస్తువులు కానీ తీసుకురావడానికి ఏ విధంగా వినియోగిస్తారు? ఎట్లా సార్? ఎట్లా ఎట్లా పత్తిని దీనిపైన తీసుకొస్తారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గుర్రం మీదనే. సరే, ఎంతెంత తీసుకొస్తారు తీసుకొచ్చే సమయంలో? ఇక్కడ పక్కకు పసేసి ఇక్కడ పసేసి ఒక్క కుంటల్ తీసుకొస్తాం సార్, ఒక్క కుంటల్. ముఖ్యంగా మీరు ఈ గుర్రం పైన ఎక్కడెక్కడికి వెళ్తారు? తూంపల్లి వెళ్తామని చెప్పారు, అదేవిధంగా జైనూరుకు వెళ్తారు. ఎందుకోసం వెళ్తారు? అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు? కిరాణా సామాన్ పట్టుకి వస్తా సార్, కిరాణా. మళ్ళా ఏమైనా నూనెలు బీనెలు ఇది ఏమైనా బీడీలు కాడీలు ఏమైనా కిరాణా సామాన్ తెసుడు ఉంటుంది సార్. ముఖ్యంగా ఈ గుర్రాన్ని ఎన్ని రోజులుగా వాడుతున్నారు? ఎట్లా అనిపిస్తుంది? 20 సంవత్సరం అయ్యింది సార్ మాది గుర్రం వాడి. ఒకవేళ మీకు గుర్రం లేకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? పరిస్థితి ఉంటే సార్, గుర్రం లేకపోతుంటే నడిచి కూడా పోయేది. అట్లా బాగా దూరమే ఉంటాయి. ఇక్కడ 3 కిలోలేమో ఉంటాయి లొద్ది, మన ఊరు. ఫస్ట్ అట్టే ఉంటాయి సార్ లొద్దిలా. అంటే గుర్రం స్వారీ చేసేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఏమంటారు? ఏమంటారు సార్, మనకు చూస్తే గుర్రంతో తీసుకుపోతారు, మనకు ఊళ్ళో ఇది అది కిరాణా తెస్తారు అంటారు మన ఊళ్ళో వాళ్ళు. మళ్ళా వేసి సైకిరం అవుతుంది వాళ్ళకి. ఎప్పుడైనా ఆసుపత్రికి ఎవరైనా దీనిపైన గుర్రం పైన తీసుకెళ్లారా మీ కుటుంబ సభ్యుల్ని? అవును సార్. ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు? ఏమైతే తీసుకెళ్ళిండ్రు? లొద్దిగూడల నుంచి, అంతే. ఏం ఇదే ముల్లెలి ఆసుపత్రికి ఎవరినైనా గుర్రం మీద తీసుకెళ్ళిండ్రా? బియ్యం ఇది మన కోపిన్లా బియ్యం తీసుకుపోయేది లొద్దిగూడల ముల్లెలు, అంతే సార్. ఎట్లా గుర్రం మీద పోతే ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? ఎట్లా కనిపిస్తుంది మనకేం గుర్తులేదు సార్, అంతే. మరి గుర్రం మంచిగా సహకరిస్తుందా? సహకారం ఇస్తుంది సార్, మన సుఖం ఉంటుంది. ముల్లె కొడితే ఎట్లా వజన్ అవుతుంది, ఇక్కడ పోతే జర హల్కా అవుతుంది. మీరు ఒక్కరే వెళ్తారా, ఇంకెవరైనా వెళ్తారా? ఊరు వాళ్ళు కూడా ఒక 2-3 బిడ్డలు వెళ్తారు, కానీ నేనంతే పక్క. ఎవరైనా భయం పడుతుంది గుర్రం కూస్తే. మీకేమన్నా ఇట్లా వెళ్తున్న సందర్భంలో ముఖ్యంగా రాత్రిపూట ఈ లక్ష్మణ్ గుర్రం లేకపోతే మనం ఇబ్బంది పడే వాళ్ళం, మిగతా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవునది సార్. అక్కడ లొద్దిగూడలో ఒకటి రాజుపాట్లని తీసుకుపోయిన అక్కడ జైనూర్లో హాస్పిటల్లో.
ఇది అత్రం లక్ష్మణ్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ లక్ష్మణ్కి సంబంధించిన గుర్రం ఒకవైపు రవాణా సాధనమే కాదు, ఈ ప్రాంతంలో అంబులెన్స్గా ఈ మనం ఏదైతే ఇక్కడ ఉన్నామో జాడిగూడలో ఉన్నామో అవతల వైపు ఏదైతే లొద్ది కూడా ఉంటుంది, అత్యంత లోయలో ఉంటుంది. లోయలోకి వెళ్ళాలంటే ఆ గ్రామానికి వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి, అదేవిధంగా 6 కిలోమీటర్లు తిరిగి రావాలి. అంటే 12 కిలోమీటర్లు ఉన్న ప్రాంతంలో ఎవరైనా ఆసుపత్రి పాలవుతే ఈ గుర్రం పైన తీసుకొచ్చి జైను ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నానని లక్ష్మణ్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడానికి సర్కార్ చర్యలు చేపట్టాలని ఈ ఆదివాసీలు సర్కార్ను కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం జిల్లా.